హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ పాటి వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్దరిపోయే గుడ్ న్యూస్ అనేది తెలియజేశారండి. రైతులందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పథకం మనకైతే మొదటి విడత, అలానే రెండవ విడత ఎప్పుడు మనకు విడుదల చేస్తారు, సో విడుదల చేస్తే ఎప్పటి నుంచి విడుదల చేస్తారు, రైతులకు జమ అవ్వడం అయితే జరుగుతుంది ఎప్పటి నుంచి అని అప్పటి నుంచి అని చెప్తూనే ఉన్నారు. కానీ మాకైతే ఈ డబ్బులు అయితే రాలేదు అని అయితే రైతులందరూ ఆందోళన అయితే పడుతున్నారు. వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తీపి కబురును అయితే అందజేశారండి. మనకైతే రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా రైతుల ఖాతాలోకి అయితే మొదటి విడత డబ్బులు, అలాగే రెండవ విడత డబ్బులు అయితే మనకైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయబోతున్నారు. ఏ రైతులకు ముందుగా రిలీజ్ కాబోతున్నాయి, ఏ అర్హత కలిగి ఉండాలి, అలాగే రిలీజ్ చేస్తే ఏ తేదీన రిలీజ్ చేస్తారు, ఏ జిల్లాల వారికి మొదటిగా జమ అవ్వడం అయితే జరుగుతుంది, పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలియజేస్తాను. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అలానే ఉచిత పథకాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొంతమందికి ఈ సమాచారం షేర్ అవ్వాలి అంటే ఒక చిన్న లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచో అయితే ప్రతి ఒక్క రైతు కూడా ఎదురు చూస్తున్నారండి. ఈ తేదీన విడుదల చేస్తారు, ఆ తేదీన జమ చేస్తారనేది చాలా మంది అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ మాకైతే ఈ డబ్బులు ఇంతవరకు అయితే పడలేదు. అలాగే మనకు ఖరీఫ్ సీజన్ కూడా అయిపోయింది, పంటలు కూడా కోసేయడం, కానీ పంటలు పూర్తి కూడా అయిపోయాయి అని చాలా మంది ఎప్పటి నుంచో రైతులు అయితే ఈ డబ్బులు మాకు జమ కాలేదు అని అయితే రైతులందరూ ఆందోళన అయితే పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్దరిపోయే గుడ్ న్యూస్ అయితే తెలియజేశారండి. రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా ఎవరైతే రైతులు ఎలిజిబుల్లో ఉన్నారో, అర్హత కలిగి ఉన్నారో వారందరికీ కూడా పట్టాదార్ పాస్బుక్ ఉండి అలాగే ఆధార్, రేషన్, బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలండి. బ్యాంక్ అకౌంట్ కి ఎంపీసీ, కేవైసీ, ఆధార్ కార్డ్, అలాగే అప్డేటెడ్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే ప్రతి ఒక్క రైతుకు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉన్న రైతులకు వారికైతే నేరుగా డబ్బులు జమ అవ్వడం అయితే జరుగుతుంది అని తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ చేసుకుని ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు అకౌంట్లోకి అయితే జమ అవుతుంది అని అయితే మనకు మళ్ళీ తెలియజేస్తున్నారు. అలాగే ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు జమ కావు అని అయితే తెలియజేస్తున్నారండి. గతంలో రైతు భరోసా ఎవరైతే రైతులు పొంది ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా నేరుగా డబ్బులు అకౌంట్లోకి అయితే జమ కావడం అయితే నేరుగా జమ అవ్వడం అయితే జరుగుతుంది. కాకపోతే నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్స్ అనేటివి రెడీగా పెట్టుకొని, అలాగే బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉంచుకొని వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకొని ఉండాలని తెలియజేస్తున్నారు. కంపల్సరీగా ఈకేవైసీ ప్రతి ఒక్క రైతు కూడా చేసుకోవాలి అని చెప్తున్నారు. మనకైతే ఈ డబ్బులు ఎప్పటి నుంచి ఉదయం 10 గంటల నుంచి కూడా 2 విడత డబ్బులు ఒకేసారి మనకైతే విడుదల చేయబోతున్నారండి. 9,000 ప్లస్ 9,000 18,000 రూపాయలు అయితే ప్రతి ఒక్క రైతుకు కూడా నేరుగా జమ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ డబ్బులు రిలీజ్ చేయగానే వెంటనే రైతులందరికీ కూడా జమ అవ్వడం అయితే జరగదండి. జిల్లాల వైజ్ గా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వారం రోజులలో అయితే ప్రతి ఒక్కరికి జమ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఎవరైతే ఎలిజిబుల్లో ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవ్వడం అయితే జరుగుతుంది. కాకపోతే వారం రోజుల టైం అయితే రైతులకు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన పడవలసిన అవసరం లేదు అంటూ ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది.